నివాళులర్పిస్తూ నిజానికి ఇవాళ పోలింగ్ డే అటు బీహార్ లో కానీ ఇటు మన తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ జూబ్లీహిల్స్ పోలింగ్ డే. మొట్టమొదటిసారిగా మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా చాలా చక్కగా వివరించిండ్రు. హైదరాబాద్ లో దురదృష్టం ఏంటంటే ఎవరు ఓటర్స్ తన ఓటు హక్కును వినియోగించుకోరు. ఇంట్లో కూర్చొని మాట్లాడతారు, హాలిడే కానీ ఇంకేదో చేస్తూ ఉంటారు. కాకపోతే మరి సంక్షేమం గురించి, రోడ్ల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే ఓటర్స్ ఓటు హక్కును వినియోగించుకునే బాధ్యత కూడా ఓటర్స్ పైన ఉంటుంది. తప్పకుండా ఇవాళ ఇంట్లో కూర్చున్నటువంటి జూబ్లీహిల్స్ ఏబిఎన్ ద్వారా చూస్తున్నటువంటి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే తప్పకుండా మీ ఓటును వినియోగించుకోండి. మీరు పౌరులు, దేశ పౌరులు, ఒక బాధ్యతాయుతమైన పౌరులు. ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కోరుకునే వ్యక్తిగా తప్పనిసరిగా మీరు ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుతాం. ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలి. చాలా రోజులు 40%, 50% మించలేదు హైదరాబాద్ లో, దురదృష్టం. కొన్ని సందర్భంలో 30% కూడా. సో ఇవాళ కనీసం జూబ్లీహిల్స్ అనే ఆదర్శంగా నిలబడి ఒక 60-70% కి రాగలిగితే తప్పకుండా ఆ చైతన్యం, అంటే నిజానికి వల్ల ఆ చైతన్యం కనిపిస్తా ఉంది అక్కడ ఉన్న యూత్ లో కానీ అక్కడ జరుగుతున్నటువంటి చూస్తా ఉంటే 55-60 వరకు పోయే అవకాశం ఉంది. రెండో విషయానికి వస్తే క్యాంపెయిన్ విషయంలోకి వస్తే డెఫినెట్ గా ఎవరి పార్టీ వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటే. బీఆర్ఎస్ కి అనేక సందర్భంలో తన సిట్టింగ్ సీట్ ని అంటే సానుభూతి ద్వారా లభించని సందర్భాలు చాలా ఉన్నాయి. దుబ్బాకలో సిట్టింగ్ సీట్ అప్పుడు కోల్పోయారు. మొన్న సికింద్రాబాద్ లో సిట్టింగ్ సీట్ కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, సాయన్ అక్కడ చనిపోవడం ద్వారా. సో ఇప్పుడు సానుభూతి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. రెండోది, మూడోది ఏంటంటే మా ప్రయత్నం మేము చేసినాం. డెఫినెట్ గా హైదరాబాద్ లో అది జూబ్లీహిల్స్ అనేది కిషన్ రెడ్డి గారి నియోజకవర్గానికి కిందకి వస్తుంది, పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తుంది. మేము గెలిచే ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓటర్స్ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అందరూ ఊహకందనిగా ఒక 10 సీట్లు గెలిస్తే గొప్ప అనుకున్న వాళ్ళు 46-47 కార్పొరేట్ సీట్లు గెలిచిన ఘనత హైదరాబాద్ లో ఉంది. సో అది ఇప్పుడు రిపీట్ అవుతుంది అని చెప్పలేం, కానీ డెఫినెట్ గా మా ప్రయత్నం ఒక భారతీయ జనతా పార్టీకి, ఒక జాతీయ పార్టీగా, ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ని ప్రజలు ఆలోచన విధానానికి అనుగుణంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల్ని తప్పకుండా మార్పు కోరుకునే వ్యక్తులుగా మేము విజ్ఞప్తి చేసినాము. అది ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి రిజల్ట్స్ లో. మా ప్రయత్నం అయితే మేము ఎక్కడ అన్ని ప్రయత్నాలు, జాతీయవాదము, పోలరైజేషన్ ప్రయత్నం కూడా గట్టిగానే చేశారు విఠల్ గారు. సంజయ్ గారు వచ్చిన తర్వాత తన క్యాంపెయిన్ లో చాలా సీరియస్ గా ఒక పోలరైజేషన్ కార్యక్రమం జరిగింది. ఆయన స్టైల్ ఆఫ్ క్యాంపెయినింగ్. మా రాముబాయి విభేదించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా మతపరమైన రాజకీయాలు చేసింది, మేము చేయలేదు. ముస్లింస్ అంటే కాంగ్రెసే, కాంగ్రెస్ అంటే ముస్లింస్ అని కూడా బహిరంగంగా బాహటంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. సరే, వాళ్ళు ఓట్ల కోసమా దేనికోసం చూడాలి. ఇప్పుడు ఇవాళ ప్రజలు అనుకుంటుంది ఏంటంటే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ వేరు కాదు, ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి. ఇద్దరు నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం అభ్యర్థి పోటీలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి. ఇద్దరు కలిసి జాయింట్ గా క్యాంపెయిన్ చేశారు. సో ప్రజలు నిర్ణయించుకుంటారు ఎటువైపు వేయాలి ఓటు అనేది. సానుభూతి వర్కౌట్ అవుతుందా, మార్పు కోరుకుంటారా, లేకపోతే కాంగ్రెస్ వైపు నిలబడతారా అని. అది ఎందుకంటే కాంగ్రెస్ కొంత అధికార పార్టీ కాబట్టి, ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉంటది కాబట్టి. బీజేపీ కొంతమంది అంటే ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో మాట్లాడితే హిందూ అయితే వేయాలి కదన్న బీజేపీ కంటే మొత్తం బీజేపీకే గెలవాలి, ఇంకే పార్టీ ఎక్కడ ఉండకూడదు, సీట్లు వచ్చే అవకాశం ఉండకూడదు దేశంలో. అట్లా అనుకుంటే దేశంలో మేము 540 సీట్లు గెలవాలి కదా పార్లమెంట్ లో. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ఏరియాలు, కొన్ని సందర్భాల్లో డెఫినెట్ గా వర్కౌట్ అవుతుండొచ్చు, కానీ అన్ని ప్రాంతాల్లో, అన్ని రంగాల్లో, అన్ని సమయాల్లో వర్కౌట్ అవుతుందని కాదు. కానీ మేము ప్రయత్నం అయితే చేసినాము. ఒక హిందూ అనే కాదు, మార్పు కోరుకునే ప్రజలుగా హైదరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉంది అధికారంలో. ఇవాళ 2 ఏళ్ళలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఒక అపప్రద ఈ ప్రభుత్వం పైన ఉంది. తీవ్రమైన వ్యతిరేకత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పైన. ఇవాళ ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు అయితే మీరు అన్నట్టుగా సైన్యాధికారిగా అన్ని తానే నడిపించినటువంటి సందర్భం చూసినాం మనం. మరి అది ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి. రిజల్ట్స్ అనేది మనం చూడాలి. ఇంకా 2 రోజులు మళ్ళీ ఆవేళ కూడా మనం మాట్లాడుకుంటాం. కానీ ఎనీవే, అయితే కొంత ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీకి ఈసారి పెరగచ్చేమో అని కూడా కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దాని గురించి మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఒకసారి మోతీనగర్ దగ్గర నుంచి మా